వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాహిత్య ప్రక్రియలో భాగంగా సంపాదకీయం అనేటువంటి ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎస్జిటి వారికి, ఎల్పి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ స్థాయి వారికి కూడా ఈ ప్రశ్నలు రావచ్చు. సంపాదకీయం సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు పత్రికొక్కటున్న 10,000 సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా వాస్తవము నార్లవారి మాట అనేటువంటిది మనకు రాసినటువంటి వారు నార్ల వెంకటేశ్వరరావు. అంటే ఇక్కడ పత్రికకు సంబంధించినటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తున్నాడు, పత్రిక ఎలాంటిది అనేటువంటిది. తర్వాత వార్త యందు జగము వర్ధిల్లుచుండును, వార్త వల్లనే ప్రపంచం అనేటువంటిది నిలుచుచున్నది అనేటువంటిది మనకు చెప్పినటువంటి వారు నన్నయ్య. ఇది ఎక్కడ చెప్పారంటే ఆంధ్ర మహాభారతంలో చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యం అనే సౌధానికి మూల స్తంభాలు ఏంటి? మరి పత్రికలే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచేవి కూడా పత్రికలే. పత్రిక రచనను మానవ సేవే అన్నటువంటి వారు ఎవరంటే గాంధీజీ. పత్రికా రచనను మానవ సేవే అని చెప్పింది గాంధీజీ. ఏ వార్తాపత్రికకైనా సంపాదకీయం అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్తాపత్రిక ఉంటుంది కదా, ఆ వార్తాపత్రికల్లో ఒక పేజీ సంపాదకీయానికి సంబంధించి ఉంటుంది. తెలుగు సంపాదకీయాలు రచించిన మొట్టమొదటి సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. కృష్ణా పత్రికలో సంపాదకుడిగా ఉండడం జరిగింది. పొత్తూరి వెంకటేశ్వరరావు గారి సంపాదకీయ సంకలనం పేరు వ్యాసప్రభ. ఎవరు? పొత్తూరి వెంకటేశ్వరరావు గారి సంపాదకీయ సంకలనానికి సంబంధించినటువంటిది వ్యాసప్రభ. తర్వాత ఏబికే ప్రసాద్ గారి సంపాదకీయాల పేర్లు సాహిత్యకీయాలు, నిబద్ధాక్షరి అనేటువంటి 2 సంపాదకీయాలు. ఎవరిది? ఏబికే ప్రసాద్. తర్వాత అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక స్థాపకులు పూండ్ల రామకృష్ణయ్య. తొలి తెలుగు సాహిత్య పత్రిక సుజన రంజని. ఇది చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్నలు. తొలి తెలుగు సాహిత్య పత్రిక సుజన రంజని. తెలుగులో మొట్టమొదటి దినపత్రిక దేశాభిమాని. తెలుగులో తొలి సాహిత్య పత్రిక సుజన రంజని, తెలుగులో మొట్టమొదటి దినపత్రిక దేశాభిమాని. అయితే ఇక సంపాదకీయం గురించి మనం తెలుసుకుంటే, సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వపరాలను చర్చిస్తూ సాగే రచననే సంపాదకీయ వ్యాసము అని అంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీన సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిలో ముఖ్యమైనటువంటి దాన్ని తీసుకొని పత్రికలో ఒక వ్యాఖ్యాన రూపంలో దాని పూర్వాపరాలను చర్చిస్తూ సాగే రచననే మనం సంపాదకీయ వ్యాసము అని అంటాం. ఈ సంపాదకీయ వ్యాసాలను పత్రికా సంపాదకులు కానీ లేదా అనుభవజ్ఞులైన పండితులు కానీ రాస్తూ ఉంటారు. ఎన్ని సంపాదకీయాన్ని. సంపాదకీయ వ్యాసాలను ఆంగ్లంలో ఎడిటోరియల్స్ అని పిలవడం జరుగుతుంది. తెలుగులో సంపాదకీయాలు రాసినటువంటి కొంతమంది ప్రముఖులకు సంబంధించి మనం తెలుసుకుంటే, గోల్కొండ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి, కృష్ణా పత్రికలో ముట్నూరి కృష్ణారావు, ప్రజాతంత్ర కాగడ అనేటువంటి పత్రికలకు సంబంధించి తాపి ధర్మారావు, తర్వాత ఇంకా వేరే పత్రికల్లో నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామ్మోహన్ రావు. వీళ్ళు సంపాదకీయంలో వ్యాసాలు రాసినటువంటి ప్రముఖులు. ఇంకా తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకొని ఆలోచింపచేయగలగడమే మంచి సంపాదకీయ వ్యాస లక్షణం. మంచి సంపాదకీయ వ్యాస లక్షణం ఏంటంటే తక్కువ మాటలు తక్కువ ఉండాలా, ఆ మాటల్లో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉండి ఆలోచింపచేయగలడమే మంచి సంపాదకీయ వ్యాస లక్షణం. తర్వాత సంపాదకీయాలు తత్కాలానికి అంటే ఆ కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భాల్లో విభిన్న కాలాలకు అనువర్తింప చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ఈ రోజుకు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాసము సంపాదకీయము ఎప్పటికైనా పనికి రావచ్చు. అది విభిన్న కాలాలకు కూడా మనం అనువర్తింప చేసుకోవచ్చు.
మనకు ఉదాహరణకు 10వ తరగతిలో ఉన్నటువంటి లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యాంశము, ఇది సంపాదకీయ వ్యాసము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి చెందినటువంటి పాఠ్యాంశం ఏంటంటే లక్ష్య సిద్ధి. అది దేనికి సంబంధించింది? సంపాదకీయ వ్యాసం అనేటువంటి అంశానికి సంబంధించింది. జూన్ 2, 2014 లక్ష్య సిద్ధి అనే సంపాదకీయ వ్యాసం నమస్తే తెలంగాణ పత్రికల్లో ప్రచురితమైనటువంటివి. ఇది సంపాదకీయానికి సంబంధించి. తర్వాత సంపాదకుడికి సంబంధించినటువంటి హృదయాన్ని ఆవిష్కరింప చేసేది ఏదంటే సంపాదకీయం. సంపాదకుడి హృదయాన్ని ఆవిష్కరించేది అంటే సంపాదకుడు తన హృదయంలో ఉన్నటువంటి మాటలను వాక్యాలుగా రూపదాలుస్తాడు కాబట్టి ఆ విధంగా సంపాదకీయమని చెప్పవచ్చు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, సమకాలీన సంచలనాత్మకమైన సంఘటనలో ఏదో ఒక దాన్ని తీసుకొని వ్యాఖ్యాన రూపంలో పూర్వపరాలను పరామర్శించుకుంటూ సాగే రచననే సంపాదకీయం అంటాం. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది, చూద్దాం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకొని ఆలోచింపజేయగలాలి. విషయం ఎట్లా ఉండాలి? స్పష్టంగా, సూటిగా, ఉత్కంఠ కలిగించే ఎత్తుగడగా చెప్పాలి. ఇది సంపాదకుని యొక్క లక్షణం. ఇంకా చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రస్తావించిన తర్వాత వివరాల్లోకి వెళ్ళాలి. అసలు ఏ విషయం గురించి చెప్తుందో అనేటువంటిది మొదలై తెలిస్తేనే దాని గురించి మనం చదవడం ఆరంభమవుతుంది. తర్వాత అనుకూల విషయాలు ప్రస్తావించి ప్రతికూల విషయాలు విడిచిపెట్టరాదు. ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడితే దాని పాజిటివ్ గురించే మాట్లాడి నెగిటివ్ గురించి విడిచిపెట్టడం, లేదా నెగిటివ్ గురించే మాట్లాడి పాజిటివ్ గురించి విడిచిపెట్టడం చేయకూడదు. రెండు అంశాలను కూడా ప్రస్తావించాలి. తర్వాత ఈ సంపాదకీయంలో వ్యంగ్యము, హాస్యం కూడా మనం ప్రస్తావించవచ్చు. తర్వాత ఖచ్చితమైనటువంటి వాస్తవాలు తెలుసుకొని సంపాదకీయం అనేటువంటిది చేయాలి. తర్వాత విషయం ఏ విధంగా ఉందో ఆ విషయాన్ని బట్టి శైలి ఉండాలి. మనం రాసేటువంటి గ్రామీణులకు సంబంధించా, పట్టణ వారికి సంబంధించా, అది ఎవరికి సంబంధించి అనేటువంటిది శైలి అనేటువంటిది ఉండాలి. ఇవి సంపాదకీయానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇంకా దీంట్లో కొన్ని రచనలకు సంబంధించి తీసుకుంటే, ఇంకా ఈ సంపాదకీయానికి సంబంధించినటువంటి విశేషాల రచనలను మనం తెలుసుకుందాం. గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ పర్పస్లో డిఎస్సిలో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. గోల్కొండ పత్రిక సంబంధించినటువంటి సంపాదకులు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. 3 దశాబ్దాల పేరిట సంపాదకీయాలు వ్యాసాలు సంకలనం చేసినటువంటి వారు నార్ల వెంకటేశ్వరరావు. 30 సంవత్సరాల పేరిట సంపాదకీయాలు అంటే 3 దశాబ్దాల పేరిట సంపాదకీయ వ్యాసాలు చేసినటువంటి వారు నార్ల వెంకటేశ్వరరావు. ఆంధ్ర భాషా సంజీవని ఎవరి సంపాదకత్వంలో వచ్చింది? కొక్కొండ వెంకటరత్నం పంతులు. తర్వాత తెలుగు పత్రికలో సంపాదకీయాలు రాసినటువంటి వారు కొక్కొండ వెంకటరత్నం పంతులు. తర్వాత కొండగాడు జనవాణి పత్రికల్లో సంపాదకీయాలు రాసిన వారు తాపి ధర్మారావు. మొన్నటిట్లో కూడా జనవాణి పత్రిక సంబంధించింది వచ్చింది తాపి ధర్మారావు. తర్వాత విద్వాన్ విశ్వం వ్రాసిన ప్రసిద్ధ సంపాదకీయం రైలు తప్పిన పట్టాలు. తర్వాత కృష్ణా పత్రికలో ముట్నూరి కృష్ణారావు వ్రాసిన సంపాదకీయాల గ్రంథ సంకలనం పేరు సమీక్ష. అక్షర తూగీరం పేరుతో సంపాదకీయాలు వ్రాస్తున్నవారు శ్రీరమణ. తర్వాత నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకుడు శేఖర్ రెడ్డి. తర్వాత బందరు నుంచి ప్రచురించబడ్డ కృష్ణా పత్రికకు సంపాదకత్వం వహించినటువంటి ప్రముఖ సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. తర్వాత సార్వకాలిక విలువలు కలిగి సంపుటాలుగా వెలువడిన సంపాదకీయాలు కృష్ణా పత్రిక సంపాదకీయాలు. తర్వాత సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథంపై వరుస సంపాదకీయాలు రచించినటువంటి వాడు నార్ల వెంకటేశ్వరరావు. సురవరం ప్రతాపరెడ్డి రచించినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథంపై సంపాదకీయాలు రాసినటువంటి వారు నార్ల వెంకటేశ్వరరావు. గోరా శాస్త్రి సంపాదకీయాలు ఏ పత్రికలో ప్రచురించబడేవి? ఆంధ్రభూమి. 1990 దశకంలోని ఆకస్మిక ప్రాపంచిక పరిణామాలను తన లలితమైన భాషతో కూడిన సంపాదకీయాల్లో వివరించినది నండూరి రామ్మోహన్ రావు. తర్వాత
సాహిత్యకీయాలు, నిబద్ధాక్షరి అనేటువంటిది ఏబీకే సంపాదకీయాలు అనేటువంటి పేర్లతో పుస్తకాలుగా సంకలనం గావించబడ్డ సంపాదకీయాలు ఎవరివి అంటే ఏబీకే ప్రసాద్. సాహిత్యకీయాలు, నిబద్ధాక్షరి అనేటువంటి ఏబీకే ప్రసాద్ సంబంధించినటువంటి. తర్వాత వ్యాసప్రభ పేరుతో గ్రంథంగా సంకలనం చేయబడ్డ సంపాదకీయాలు ఎవరివి అంటే పొత్తూరి వెంకటేశ్వరరావు. వ్యాసప్రభ పేరుతో గ్రంథంగా సంకలనం చేయబడ్డ సంపాదకీయాలు పొత్తూరి వెంకటేశ్వరరావు. తర్వాత వాసుదేవ దీక్షితులు ఏ పత్రికలో సంపాదకీయాలు రాశారంటే ఆంధ్రప్రభ. తర్వాత గోరాశాస్త్రి రాసినటువంటి ఆంధ్రభూమి అయితే వాసుదేవ దీక్షితులు రాసేది ఆంధ్రప్రభ. ఇంకా కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. సంపాదకీయ వ్యాసాలు రచించినటువంటి సుప్రసిద్ధ రచయితలు, వారికి సంబంధించినటువంటి పత్రికలు: నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ, ముట్నూరి కృష్ణారావు కృష్ణాపత్రిక, సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ, నండూరి రామ్మోహన్ రావు ఆంధ్రజ్యోతి, దేవులపల్లి రామానుజరావు శోభ, పివి రాజమన్నారు కళ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర, అముద్రిత గ్రంథ చింతామణి పూండ్ల రామకృష్ణయ్య, న్యాపతి సుబ్బారావు చింతామణి, రాయసం వెంకట శివుడు తెలుగు జనాన, కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రిక, కొంపెల్లి జనార్దన్ రావు ఉదయని, గడియారం రామకృష్ణ శాస్త్రి సుజాత, ముద్దు కృష్ణ జ్వాల, తాపి ధర్మారావు జనవాణి, కాగడ, బావికొండ సుబ్బారావు శ్రీభారతి. ఇవి మనకు వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు, సంపాదకీయ వ్యాసాలు రచించినటువంటి సుప్రసిద్ధ రచయితలు, వారికి సంబంధించినటువంటి పత్రికలు. ఇది మనకు టోటల్గా మనకు సంపాదకీయానికి సంబంధించినటువంటి ప్రక్రియ విశేషాలు ఇవి మనకు.